హాయ్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం ఇన్స్టెంట్ చపాతీ చేసుకుంటున్నాం. గోధుమ పిండితోటి గోధుమ పిండి తీసుకున్నాం, కొంచెం సాల్ట్, కొంచెం షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బ్యాటిలు మరీ లైట్గా కాదు, మరీ థిన్గా కాకుండా బ్యాటిల్ ఉండాలి. ఇలాగా కొంచెం ఉప్పు, కొద్దిగా పంచదార వేసుకున్నాం, ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం అనమాట. ఇది పోసుకున్నామంటే మనకి చపాతీ లాగా వస్తుంది. ఇప్పుడు చూపిస్తాను. ఇలా పోసుకున్నాం అనమాట. లిక్విడ్ ఇలా పోసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చపాతీలాగా మనకి రెండు వైపులా ఫ్రై చేసుకున్నాము. ఇలా ఫ్రై అయింది. ఇప్పుడు టర్న్ చేసుకున్నాం దీన్ని. ఇలా కుక్ అవ్వాలన్నమాట. ఇలా టర్న్ చేసుకున్నాం కదా, ఇలా కుక్ అవుతుంది. రెండు వైపులు కుక్ చేసుకోవాలి. ఇలాగే చపాతీలాగా బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఇలా రెండు వైపులా కాల్చుకున్నాం కదా, ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాం. మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఇలా చపాతీ రెడీ అయిపోయింది మనకి. ఇన్స్టెంట్ చపాతీ విత్ మిల్ మేకర్ కర్రీ, మిల్ మేకర్ పొటాటో తోటి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇన్స్టెంట్ చపాతీ చూసారు కదా, చాలా బాగా ఫ్రై అయింది. రెండు పక్కల ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోలేదు మనము. చూడండి, ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోలేదు. చూడండి, రెండు పక్కల ఫ్రై చేసుకున్నాం. ఇన్స్టెంట్ చపాతీ మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ. విత్ మిల్ మేకర్ కర్రీతో.